అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం ఏమిటంటే, రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుందా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు అందరూ ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్‌మెంటు ఆ రేషన్ డీలర్లకి ఇప్పటికే ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగినది. ఆ రిపోర్ట్ ప్రకారం ఆ రేషన్ డీలర్ వద్ద ఉన్నటువంటి పేర్లకు సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే ఈ ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క పేరు అనేది ఆ లిస్టులో ఉందా లేదా అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఎవరైతే 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో వీరు రేషన్ కార్డులో యాడింగ్ అయి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి 5 సంవత్సరాల తర్వాత ఈ రేషన్కి సంబంధించి వారే తంబు వేయాల్సి ఉంటుంది. అంటే ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఈకేవైసీ అనేది తీసుకోకుంటే ఖచ్చితంగా మీరు వెంటనే మీ ఆధార్ సెంటర్లకి వెళ్ళి ఖచ్చితంగా ఈ మార్చి 31 లోపు ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ రేషన్ తీసుకోకున్నటువంటి రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో అంటే బహుశా వలస వెళ్ళిన వారు ప్రతి నెల ఈ రేషన్ అనేది తీసుకోకుండా ఉన్నటువంటి సమస్యతో ఉంటారు కాబట్టి అటువంటి వారి పేర్లు కూడా ఈ రేషన్ డీలర్ల దగ్గర ఉన్నవి ఖచ్చితంగా మీ యొక్క డేటా అనేది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ మార్చి 31 లోపు వీటికి సంబంధించినటువంటి అంటే ఈ రేషన్ డీలర్ల దగ్గర ఉన్నటువంటి పేర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే మీకు ఏప్రిల్ 1న అందించేటువంటి రేషన్ సరుకులు అనేది మీకు అందవు. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లే ఎక్కువగా వచ్చినట్టు కూడా మనకి అందిన సమాచారం కాబట్టి ఎవరైతే ఈ 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఉన్నారో వారికి ఈకేవైసీ ఎలాగో 90% అనేది తీసుకోదు కాబట్టి ఖచ్చితంగా మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి వెంటనే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బహుశా 31 చివరి తేదీ అన్నారు కాబట్టి 31 దినాలలో రంజాన్ ఉగాది పండుగ ఉన్నాయి కాబట్టి అంతలోపే మీరు అంటే 29 లోపే ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఈ ఈకేవైసీ ఇన్కంప్లీట్ అంటే యాక్టివ్లో లేని వారికి అంటే బహుశా ఈ రేషన్కి సంబంధించినటువంటి డేటాలు ప్రతి ఒక్కరికి యాక్టివ్ అనే చూపిస్తున్నది. కానీ ఈ రేషన్ డీలర్ వద్ద ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం అంటే లిస్ట్ ప్రకారం అక్కడ ఎవరికైతే ఈ వారి పేర్లు వచ్చాయో వారందరూ ఖచ్చితంగా ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. బహుశా ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నట్టయితే 2 పిల్లలు వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నట్టయితే 2 వచ్చేసి ఈకేవైసీ కంప్లీటెడ్ అలాగే 2 వచ్చేసి ఈకేవైసీ పెండింగ్ అని చూపిస్తున్నది. ఆ పెండింగ్ చూపిస్తున్నటువంటి సభ్యులు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఆధార్ సెంటర్లకు వెళ్ళి మీకు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అక్కడికి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్ 1న మీకు ఈ రేషన్కి సంబంధించిన రేషన్ ప్లస్ సరుకులు కూడా రావడం కూడా జరుగుతుంది. లేకుంటే ఖచ్చితంగా మీ రేషన్ అనేది కట్ అవ్వడం కూడా జరుగుతుంది. వీటి వివరాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది. ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సమాచారమే కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే బహుశా తక్కువ టైం ఉందని కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.